వెల్కమ్ టు న్యూస్ అడ్డా. మంత్రి జూపల్లి ఇరుక్కున్నాడట. ఎక్కడో అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఒకటైతే ఈయన ఛాన్స్ లేని చోట ఛాలెంజ్ చేసి ఇరుక్కుపోయాడట మంత్రి జూపల్లి. చూద్దామంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య అంతర్గత సమన్వయ లోపం, ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమైందని చెప్పవచ్చు. రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తన పరిధిలో లేని ఆర్థిక శాఖ వ్యవహారాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్కు సవాల్ విసిరి ఇప్పుడు సొంత పార్టీలోనే ఇరుక్కుపోయినట్లుగా కనిపిస్తుంది. అప్పుల లెక్కలపై తెలంగాణ భవన్కు వస్తానని జూపల్లి చేసిన ఛాలెంజ్ను బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు తెలివిగా అందిపుచ్చుకొని కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తుంది. తనది కాని శాఖపై అంతలా సవాల్ విసిరిన జూపల్లి నేరుగా చర్చకు పోయి తెలుసుకొని రావాల్సి ఉంది. మధ్యలో డ్రామాలు ఎందుకు అని సీఎం అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానించినట్లుగా ప్రచారం కావడం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన అసహనంతో మనస్తాపానికి గురైన మంత్రి జూపల్లి కృష్ణారావు సచివాలయంలో జరిగిన అత్యంత కీలకమైన అధికారిక సమీక్షా సమావేశానికి కూడా గైర్హాజరు కావడం జరిగింది. విచిత్రం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించింది జూపల్లి పరిధిలోని పర్యాటక, అటవీ శాఖల ప్రగతిపైనే. దుర్గం చెరువు, వికారాబాద్ టూరిజం హబ్, ఫ్యూచర్ సిటీ మెగా మాస్టర్ ప్లాన్పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తుంటే ఆ శాఖకు బాధ్యుడైన మంత్రి జూపల్లి కృష్ణారావు మాత్రం సచివాలయానికి దూరంగా ఉండి అక్కడికి రాకుండా తన సొంత నియోజకవర్గమైన కొల్లాపూర్లోని ఒక వ్యవసాయ బావిలో సరదాగా ఈత కొడుతూ కాలక్షేపం చేయడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి టూరిజంపై ప్రెస్ నోట్ విడుదల చేసిన అదే సమయంలో మంత్రి జూపల్లి కొల్లాపూర్ బావిలో ఈత కొడుతున్న వీడియోను తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవడం పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ జూపల్లి కృష్ణారావు మధ్య గ్యాప్ను స్పష్టంగా చూపిస్తోంది. అప్పుల చర్చ విషయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి లెక్కలు జూపల్లి అనవసరంగా మైలేజ్ కోసం బీఆర్ఎస్ ఆఫీస్కు వెళ్తానని అనడం, తీరా వెళ్లకుండా వెనక్కి తగ్గడం కాంగ్రెస్ను డిఫెన్స్లో పడేసిందని అధిష్టానం భావించిందట. దీనికి తోడు తన సొంత శాఖ సమీక్ష జరుగుతున్నప్పుడు ఒక క్యాబినెట్ మంత్రి ఇలా బావిలో ఈత కొడుతూ వీడియోలు పెట్టడం ప్రొఫెషనలిజం అనిపించుకోదని, ఇది సీఎం రేవంత్ రెడ్డి అధికారిక శైలికి పూర్తిగా భిన్నంగా ఉందని సీనియర్ నేతలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ వివాదం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య ఉన్న అంతర్గత అసంతృప్తికి అద్దం పడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే కొందరు సీనియర్ మంత్రులు రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడలపై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో జూపల్లి వ్యవహారం మరింత ఆజ్యం పోసినట్లయిందని చెప్పవచ్చు. మరి ఈ గ్యాప్ రాబోయే రోజులలో పెద్దదై మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు దారి తీస్తుందా, లేక సీనియర్ నేతలు జోక్యం చేసుకొని సీఎం మంత్రి మధ్య సయోధ్య కుదురుస్తారా అనేది వేచి చూడాల్సిందే.